బృందావన్ గార్డెన్స్ ఎన్టీఆర్ స్టేడియంలో పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి పర్యటించారు. ఉదయం ఎన్టీఆర్ స్టేడియంలో పర్యటించిన గల్లా మాధవి వాకింగ్ కి వచ్చిన వారితో మాట్లాడారు. స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత ప్రభుత్వం స్టేడియం అభివృద్ధిని గాలికి వదిలేసిందని, కనీసం కమిటీని కూడా నియమించకుండా క్రీడాకారులను ఇబ్బందులకు గురిచేసిందన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత స్టేడియంలో క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలను పూర్తి స్థాయిలో కల్పిస్తామన్నారు. స్విమ్మింగ్ పూల్ చెన్నై పూల్ 20 మీటర్స్ ఉంది. 50 ఇంటర్నేషనల్ గా ఉండాలంటే స్విమ్మింగ్ పూల్ 50 మీటర్స్ కావాలి. అక్కడ ప్లేస్ ఉంది, వాళ్ళు కట్టలేకపోయారు. మనం స్విమ్మింగ్ పూల్ అక్కడ కన్నా లక్ష్మణ గారు గురువు గారు. నమస్తే సత్యం గారు. అయితే ఇక్కడ సమస్యల గురించి అడిగినప్పుడు ఇక్కడ ఒక కమిటీయే లేదు అని చెప్తున్నారు. గత ప్రభుత్వం కమిటీ కూడా ఏర్పరచకుండా ఇక్కడ మెయింటెనెన్స్ ఇష్యూస్ ఏవి అడ్రస్ చేయకుండా ఎక్కడికక్కడ వదిలేశారు. ఎక్విప్మెంట్ అంతా ఉంది కానీ దానికి ఏం మెయింటెనెన్స్ లేదు అంటున్నారు. అవుట్డోర్ జిమ్లో అయితే ఇంకా లోపల బిల్డింగ్ కట్టారు కానీ దాంట్లో ఏ రకమైన జిమ్ లేదు. ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్, ఒక ప్రాపర్ స్విమ్మింగ్ పూల్ లేదు అని చెప్తున్నారు. వీటన్నిటినీ గత ప్రభుత్వం గాలికి వదిలేసింది అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఎంతోమంది వాకర్స్ డైలీ చాలామంది వస్తూ ఉంటారు చుట్టుపక్కల ఏరియాస్ నుంచి. ఉన్న అన్ని వాకింగ్ ట్రాకుల్లో కూడా ఎన్టీఆర్ స్టేడియం చాలా అద్భుతంగా చాలా చక్కగా ఇక్కడున్న వాకర్స్తోనే మెయింటైన్ చేయబడుతూ ఉంది. దీన్ని ప్రభుత్వం మాత్రం ఏ రకంగా పట్టించుకున్నది లేదు. అయితే మన ప్రభుత్వం రాగానే దీనికి ఇంకొంచెం మెరుగ్గా, ఇంకొంచెం బెటర్గా మనం ఈ స్టేడియంని ఏం చేయొచ్చో చూసి దానికి అనుగుణంగా మనం అన్నీ చేద్దాము అని చెప్పి ఇక్కడ ప్రతి ఒక్కరికి